శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో మనము 18వ శ్లోకంలోని 2వ పదమైన మానవ మానయోహో సమః అన్న పదంలో ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క అభిరుచులను గురించి మనం తెలుసుకున్నాము. లోకులు పలుగాకులు వారు చూసిన దాన్నే యథార్థంగా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు అని మనం తెలుసుకున్నాం. అది సరికాదు. భక్తుడైన వాడికి మానము అవమానము రెండు సమానము, అసలు వాటిని గురించి పట్టించుకోడు అని తెలుసుకున్నాం. మరి ఒక ఉదాహరణలో పరమ భక్తాగ్రేసురుడైన ఏకనాథ స్వామి ఉండే గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు తన కుమార్తె వివాహానికి సహాయం చేయమని ఒక పండితుని వద్ద వెళ్ళి అర్థించాడు. ఆ పండితుడు ధనవంతుడు, ధనగర్వం బాగా తలకెక్కినవాడు. అతడిది పుస్తక పాండిత్యమే కానీ మస్తక పాండిత్యం కాదు. ఆ పండితుడు బ్రాహ్మణునితో, నేను తప్పకుండా నీకు ధన సహాయం చేస్తాను, అయితే నీవు నాకు ఒక పని చేయాలి. ఏకనాథుని బాగా అవమానించి అతడికి కోపం తెప్పించాలి అన్నాడు. దానికి విధి లేక ఆ బ్రాహ్మణుడు ఏకనాథుని అవమానించడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏకనాథుడు గోదావరిలో స్నానం చేసి ఆలయంలోనికి వెళ్ళాలనుకుంటూ ఉండగా ఆ గోదావరి గట్టున కూర్చున్న బ్రాహ్మణుడు అదే సరి అయిన సమయమని భావించి ఏకనాథునిపై ఉమ్మి వేశాడు. ఏకనాథుడు ఏమీ మాట్లాడకుండా మళ్ళీ గోదావరిలో స్నానం చేశాడు. తిరిగి రాగానే బ్రాహ్మణుడు మళ్ళీ ఉమ్మి వేశాడు. ఏకనాథుడు ఏమీ మాట్లాడకుండా శాంత చిత్తంతో మళ్ళీ గోదావరిలో దిగి స్నానం చేసి వస్తున్నాడు. అతనికి ఎలాగైనా కోపం తెప్పించాలని బ్రాహ్మణుడు మళ్ళీ ఊశాడు. అతను మౌనంగా వెళ్ళి స్నానం చేసి వస్తున్నాడు. ఇతడు ప్రతిసారి అలాగే చేస్తున్నాడు, అలాగే ఊస్తున్నాడు. మధ్యాహ్నం అయింది, ఇదే తంతు. చివరకు బ్రాహ్మణునిలో పశ్చాత్తాప కలిగింది. ఏకనాథుని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. దానికి ఏకనాథుడు, నాయనా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఎందుకంటే పవిత్ర గోదావరిలో 108 సార్లు స్నానం చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇప్పుడు నా కల నెరవేరింది అన్నాడు. ఆ బ్రాహ్మణుడు తాను ఇలా ఎందుకు అవమానించింది తెలియజేశాడు. దానితో ఆ బ్రాహ్మణుని ఆలింగం చేసుకొని, నాయనా, నీవు ఇంత కష్టంలో ఉన్నావా? నేను కోపగిస్తే నీకు ధనం వస్తుంది, నీ అవసరం తీరుతుందని తెలిస్తే తప్పకుండా కోపం కలిగించేవాడిని అన్నాడు ఏకనాథుడు. అది అవమానం పట్ల భక్తుని వైఖరి. ఎంత సన్మానమైన అవమానమైన అతడికి పట్టవు. అతడు దేహానికి జరిగే మాన అవమానాలను నిర్లిప్తంగా చూస్తూ పరమాత్మలోనే ఉండిపోతాడు. కనుక మానము అవమానాల పట్ల సమబుద్ధితో ఉంటాడు భక్తుడు అన్న విషయము స్పష్టమవుతున్నది. మరి యొక్క సంచికలో శీతోష్ణ సమహ అన్న పదానికి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.